హరి ఓం శ్రీ గురుభ్యో నమ. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు. అయితే మిథున రాశి వారికి 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 8, ఖర్చు 11, గౌరవం 1, అవమానం 7. ఇక 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం కన్నా వ్యయం కాస్త ఎక్కువ ఉంది, గౌరవం కన్నా అవమానం కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ రాశి వారికి జన్మరాశిలో సంచరించేటువంటి మిథున రాశిలో జన్మరాశిలో గురు సంచారం, దశమంలో శనైశ్వరుని యొక్క సంచారం ఈ సంవత్సరం అన్నింటా మిథున రాశి వారికి యోగ్యమైనటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. అయితే సంవత్సర ప్రారంభంలో మార్చి 19 నుంచి జూన్ 2 వరకు మిథున రాశి వారికి జన్మరాశిలో గురు సంచారం కాస్త ఇప్పటి వరకు దశమ కంటక శని యొక్క ప్రభావం వల్ల, భాగ్యస్థిత రాహు సంచారం వల్ల ఖర్చు స్థానం అత్యధికంగా ఉన్నది. ప్రతి ప్రయత్నంలో కూడా కాస్త ఒత్తిడి భారం పెరుగుతూ ఉన్నది. మరి శ్రమ, ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి రోజులు ఉండగా, ఈ రాశి వారికి జన్మరాశిలో గురు సంచారం కన్నా దశమంలో శనైశ్వరుని యొక్క ప్రభావం కూడా మనఃక్లేశం, వ్యాధిరాశి, మరి అన్ని రకాలుగా కూడా మానసిక అస్థిరత, విపరీతమైన ప్రయాణాలు, తిరుగుడు, శ్రమ, ఒత్తిడి, ఉద్యోగపరమైనటువంటి స్ట్రెస్సు, ఎంత శ్రమ పడుతున్నప్పటికీ ఫలితం కాస్త ఆలస్యంగా రావటం వంటి ఫలితాలు కలుగుతున్నాయి. ఇక మిథున రాశి వారికి జూన్ 2వ తారీఖు ఇక్కడి నుంచి గురు సంచారం అనేది కర్కాటక రాశిలోకి రావటం ఈ రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అక్టోబర్ 31 వరకు కూడా గురుబలంతో కూడుకున్న మిథున రాశి వారికి అన్నింటా యోగ్యమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రథమ భాగంలో వచ్చేటువంటి ఫలితాల్లో ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఆగిపోయినటువంటి వ్యవహారాల్ని చక్కగా పూర్తి చేసుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యాభివృద్ధి కలుగుతుంది. గురుబలంతో కూడుకున్నటువంటి కార్యాచరణ, ఆగిపోయినటువంటి పెండింగ్ బ్యాక్లాగ్స్ పూర్తి చేసుకుంటారు. విద్యాభివృద్ధి, ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెంచుకుంటారు, చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. విద్యా సంబంధితమైన అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా మిథున రాశి వారికి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ద్వితీయ గురు సంచారం యొక్క ప్రభావంతో మిథున రాశి వారికి దశమంలో కంటక శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ గురుబలంతో కూడుకున్నటువంటి ఈ సంవత్సరంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి గురుబలంతో కూడుకున్న కార్యాచరణ అత్యంత శుభప్రదమైన ఫలితాల్ని మిథున రాశి వారికి అందిస్తుంది. కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వారు, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారు, ఉద్యోగ బదిలీలు కోరుకునేటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ మార్పులు కోరుకునేటువంటి వారికి కూడా జూన్ 2వ తారీఖు నుంచి మీ ప్రయత్నాలు అత్యంత శుభప్రదమైన ఫలితాలు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సంవత్సరంలో గురు మార్పు అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశికి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశి, తదనంతరం మళ్ళీ గురువు సింహరాశిలోకి ప్రయాణం అనేది కొంత గురు మార్పు వల్ల మిథున రాశి వారికి నవంబర్ నుంచి గురుబలం కాస్త తగ్గేటువంటి అవకాశాలు మరలా గోచరిస్తున్నాయి. మరి ఇప్పుడే కదండి కొంతవరకు బాగుంది అనుకున్నాం, వెంటనే మళ్ళీ ఈ గురు మార్పు వల్ల గురుబలం తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే భాగ్యస్థిత రాహు సంచారం వల్ల ఆర్థికపరమైన ఖర్చులు, విపరీతమైన శ్రమ, రావాల్సిన ధనం విషయంలో సకాలంలో రాకపోవటం, చేసే వృత్తిలో ఎదుగుదల లేకపోవటం, మరి ఫైనాన్షియల్గా ఇచ్చినటువంటి ధనం సకాలంలో తిరిగి రాకపోవటం, ఫైనాన్షియల్ చీటింగ్లు, పార్ట్నర్షిప్ల వల్ల ప్రాబ్లమ్స్, అలాగే జీవిత భాగస్వామి వల్ల వచ్చేటువంటి కొత్త మరి కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు అధిగమించేటువంటి మిథున రాశి వారికి ఇక ఈ రాహు ప్రభావం కూడా డిసెంబర్ వరకు కుంభరాశిలో సంచరించేటువంటి రాహు, భాగ్యస్థిత రాహు యొక్క ప్రభావం, తృతీయ కేతువు యొక్క సంచారం, ఇక మిథున రాశి వారికి డిసెంబర్ నుంచి అష్టమ రాహు యొక్క ప్రభావం ప్రారంభమయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది.
ఇక టిల్ 2027 సంవత్సరం వరకు తృతీయ బృహస్పతి, దశమ కంటక శని, అష్టమ రాహు ప్రభావం కలుగుతుంది. కాబట్టి ఏదైనా 2026 సంవత్సరం మిథున రాశి వారికి జూన్ నుంచి నవంబర్ వరకు అత్యంత యోగ్యమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి 2026-27 సంవత్సరం చూసుకున్నట్లయితే 26 శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది మిథున రాశి వారికి. ఇటు ఉద్యోగుల పరంగా, అటు వ్యాపార పరంగా కూడా నూతన వ్యాపార సంబంధితమైనటువంటి కార్యాచరణకు జూన్ నుంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వ్యాపార మార్పులు చేసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇటు ప్రొఫెసర్సు, ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో కూడా ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేవారు ఫైనాన్షియల్గా రుణ బాధల నుంచి ఉపశమనం పొందుతారు. లోన్స్కు సంబంధించి గృహ నిర్మాణాలు, ఆగిపోయినటువంటి వ్యవహారాల్ని చక్కగా పూర్తి చేసుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అలాగే మిథున రాశి వారికి దశమ కంటక శని ప్రభావం వల్ల లాంగ్ టర్మ్ డిసీజెస్తో ఇబ్బంది పడేటువంటి వారికి కూడా చాలా వరకు జూన్ నుంచి ఉపశమనం కలుగుతుంది. మనం గతం నుంచి ఎదురు చూసేటువంటి ప్రతి ప్రయత్నంలో కొంత దైవిక బలంతో ఈ రాశి వారు ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా 2026 చెప్పుకోవచ్చు. అంటే గత సంవత్సరాల కన్నా 2026 జూన్ నుంచి అత్యంత శుభప్రదమైన ఫలితాలని గోచరింపచేసేటువంటి సంవత్సరంగా, గురుబలంతో కూడుకున్నటువంటి మిథున రాశి వారు చాలా యోగ్యమైన ఫలితాలు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక దశమ శనైశ్వరుడి సంచారం అంటే మిథున రాశి వారికి శ్రమకాలం, అసౌఖ్యం, అస్థిమిత, విపరీతమైన శ్రమ, తిరుగుడు, ఒత్తిడి భారం, నిద్రలేమి, స్ట్రెస్ అనేది ఉద్యోగ విషయాల్లో వృత్తిపరంగా 2026లో కూడా కొంత ఉన్నప్పటికీ కూడా దానికి తగ్గ ప్రతిఫలాన్ని సానుకూలంగా పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే ఇప్పటివరకు మనం శ్రమ పడినప్పటికీ ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి తక్కువగా ఉంది. మనం ఎక్కడ చూసినా ఫైనాన్షియల్గా ఖర్చు స్థానం పెరుగుతుంది. రావాల్సిన ప్రమోషన్స్ సమయానికి రాలేకపోతున్నాయి. ఫైనాన్షియల్గా లాకప్ అవుతుంది, ఫెడప్ అవుతుంది. ఇలా ఆగిపోయిన ధనాన్ని, స్తబ్దతగా ఉన్నటువంటి అభివృద్ధి నుంచి కాస్త త్వరితగతిలో ముందుకెళ్ళటానికి 2026 జూన్ నుంచి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని మిథున రాశి వారు సాధించుకోబోతున్నారు. కాబట్టి ఈ రాశి వారికి ఆగిపోయినటువంటి వివాహాల విషయంలో కూడా వివాహ ప్రయత్నాలు లాభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక గృహ నిర్మాణాలు, గృహ మార్పులు, స్థాన మార్పులకు కూడా జూన్ నుంచి మంచి అవకాశాలు మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇక కొత్త గృహాలు నిర్మాణం చేసుకునేటువంటి వారు, అలాగే వస్తు వాహనాలు క్రయ విక్రయాలు చేసుకునేవారు, వాహనాలు కొనుక్కునేటువంటి వారు కూడా ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే నూతనంగా కొత్త ప్రాజెక్టులు, కొత్త వ్యాపారాలు, వ్యవహారాలు చేసుకునేటువంటి వారికి ముఖ్యంగా 2026 జూన్ నుంచి మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. నవంబర్ లోపు, అక్టోబర్ 31 నవంబర్ లోపు కూడా మీరు ప్రారంభం చేసే ప్రతి పనిలో యోగ్యమైనటువంటి ఫలితాలు గోచరింపచే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అయితే మీ జన్మరాశిలో కూడా గురుబలంతో కూడుకున్నటువంటి ఫలితాలు మీరు చూసుకున్నట్లయితే, అంటే గురుబలం చాలా బాగున్న వాళ్ళకి అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తాయి. మన గురుబలం మనం ఎక్కువగా పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి, అంటే గురుబలం తక్కువగా ఉండి కాన్సన్ట్రేషన్, ఫోకస్ లేనటువంటి వారు, గురుబలం లేనటువంటి వారికి మంచి సమయం వచ్చినప్పటికీ కూడా ఆశించిన మేరకు ఫలితాలు మనం పొందలేకపోతే దానికి గురుబలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాల వల్ల ముఖ్యంగా మిథున రాశి వారికి జూన్ నుంచి కూడా నష్టం అనేది లేకుండా జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కొంత లాభస్థితిని మనం ఆశిస్తూ చేసేటువంటి వ్యవహారం కన్నా దైవిక బలంతో మిథున రాశి వారు ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందుతారు. మరి కన్యలకు వివాహాది ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవుతాయి. మరి వివాహాల కోసం ఎదురు చూసేటువంటి వారికి యోగ్యమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. గృహంలో శుభ కార్యక్రమాలు చేస్తారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం కూడా చక్కగా మొదటి పంటలో లాభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షేర్ మార్కెట్స్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ కానీ ఆయిల్స్ మీద చేసేటువంటి వారు కొంత ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఎందుకంటే పెట్టుబడుల విషయాల్లో అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవటం, కొంత ఈ గురుబలంతో కూడుకున్నటువంటి రాశి వారికి జూన్ తర్వాత నుంచి యోగ్యంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా పార్ట్నర్షిప్ చేసేవారు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు జూన్ తర్వాత నుంచి మీ పెట్టుబడులన్నీ కూడా సానుకూలమైన పరిస్థితులు కలిగిస్తాయి. అయితే శనైశ్వరుడు దశమ కంటక శని ప్రభావం, భాగ్యస్థిత రాహు సంచారం వల్ల పెట్టినటువంటి ధనం ఇనుము మీద, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ మీద పెట్టుకునేటువంటి వారు, ఇనుము మీద పెట్టేవారు, ఆయిల్ మీద పెట్టేవారు, మరి నలుపు రంగు వ్యవహారాలు వ్యాపారం చేసేవారు, అల్యూమినియం మీద పెట్టేటువంటి వారు,
వీటికి స్తబ్దతగా కొంత అభివృద్ధి తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి వాటి మీద తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుని ముందుకెళ్ళటం మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో చెప్పదగ్గ సూచన. ఇక అలా చూసుకున్నప్పుడు చిన్న తరహా వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి తృతీయ బృహస్పతి యొక్క సంచారం నవంబర్ తర్వాత నుంచి సింహరాశిలోకి గురు మార్పు కూడా ఇక మిథున రాశి వారికి ఆశించినంత వరకు సానుకూలమైనటువంటి సంవత్సర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే అక్టోబర్ వరకు ఉన్న చాలా చక్కటి సమయం నుంచి గురు మార్పుతో కూడుకున్నటువంటి మిథున రాశి వారికి ఆశించిన మేరకు ప్రతి సంవత్సరం లాగానే సానుకూలంగా ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే పెద్ద మొత్తాల్లో నష్టాలు రాకపోయినప్పటికీ కూడా 2026-27 వరకు కూడా చాలా ప్రోత్సాహకరంగా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకుంటూ ముఖ్యమైన కార్యాచరణ మంచి సమయంలో మీరు చేసుకుంటూ వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలతో ఈ సంవత్సరం మిథున రాశి వారు ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి ఇటు ఆదాయం 8, ఖర్చు 11 చూస్తున్నప్పటికీ కూడా కొంత ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్స్, ఒక ప్రణాళికతో, ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇప్పటివరకు ఈ రాశి వారికి ఉన్న అనారోగ్య సూచనల రీత్యా ఉపశమనం పొందుతారు. ఇక సంతానార్థులు కూడా 2026 చక్కటి శుభవార్తలు వినే సంవత్సరంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. అన్యోన్య దాంపత్యంలో వచ్చేటువంటి అపవాద అవమానాలు, జన్మరాశిలో గురు సంచారంతో మిథున రాశి వారికి ఎంత కొత్తగా మనం ప్లానింగ్ చేస్తున్నప్పటికీ దాని నుంచి ఆశించిన మేరకు శుభ ఫలితాలు తక్కువగా ఉన్నాయి. మన ప్రయత్నం, మన కష్టం, మన శ్రమే మిగిలిపోయేటువంటి సంవత్సరంగా 25 మనకు కనిపిస్తుంది. ఇక 26 జూన్ నుంచి కూడా, అంటే మార్చి 19 ఉగాది తర్వాత నుంచి జూన్ 2వ తారీఖు గురు మార్పుతో ఆశించిన మేరకు అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు వస్తాయి. అయితే దశమ కంటక శని ప్రభావం వల్ల ప్రయాణాల విషయాల్లో ముఖ్యంగా మిథున రాశి వారు జాగ్రత్తలు పాటించండి. ఇనుము మీద, సెకండ్ హ్యాండ్ వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు, బ్లాక్ మీద, ఆయిల్ మీద, మోటార్ ఫీల్డ్ మీద, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ మీద ఎక్కువగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు, లీగల్ డిస్ప్యూట్స్ రాకుండా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించినట్లయితే నష్టం అనేది లేకుండా ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా 2026 చెప్పుకోవచ్చు. ఇటు వ్యవసాయదారులకు కూడా మొదటి పంటలన్నీ కూడా చక్కగా యోగిస్తాయి. ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి మరి పసుపుతో కూడుకున్నటువంటి, అంటే రంగులు కానివ్వండి, పసుపు కానీ, అటు వరి కానీ, జొన్నలు కానీ, గోధుమలు కానీ ఈ సంవత్సరం చాలా చాలా చక్కటి శుభ ఫలితాలు గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక డిసెంబర్ తర్వాత నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో అష్టమ రాహు సంచారం అనేది మిథున రాశి వారికి ఇంకా ఏదో కొత్త అవకాశాలు వచ్చినాయని మనం పార్ట్నర్షిప్, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కొంత ఫైనాన్షియల్ చీటింగ్ జరగటం, ఉద్యోగ విషయాలు, విదేశీ ప్రయాణాల్లో, విదేశాల్లో స్థిరపడాలనేటువంటి వ్యవహారంలో కొంత ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి అక్కడి నుంచి చీటింగ్లు కానీ, మోసాలు కానీ జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి 2027 జనవరి నుంచి కూడా ఈ సంవత్సరాంతం, అంటే పూర్వభాగం ఇప్పటివరకు మనం విన్నాం, తర్వాత ఉత్తర భాగంలో అంటే సహజంగా జనవరి నుంచి మళ్ళీ మార్చి వరకు కూడా కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. కాదు మిథున రాశి వారికి ప్రయాణాల విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెట్స్, మధ్యవర్తిత్వం, ఇవ్వటం ఇప్పించడం, మధ్యలో ఉండటం, అలాగే లీగల్ సమస్యలు, రాజకీయ సంబంధితమైనటువంటి రంగాల్లో ఉండేవారికి కూడా ఈ జూన్ నుంచి చాలా యోగదాయకంగా ఉంది. నవంబర్ తర్వాత నుంచి కూడా ఆశించిన మేరకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఈ సంవత్సరం దైవిక బలంతో ముందుకెళ్ళినట్లయితే, అంటే ప్రతి పనిలో కూడా మీరు చక్కగా ఒక దైవ బలంతో ఒక చక్కటి సమయాన్ని చూసుకుని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే చాలా యోగ్యంగా ఉంటుంది, అలా ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్ళటం వల్ల ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా చక్కటి యోగ్యమైన శుభ ఫలితాలు గోచరించేటువంటి సంవత్సరంగా 2026 చెప్పుకోవచ్చు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారు చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఇక ఈ సంవత్సరంలో దశమ కంటక శని యొక్క ప్రభావం, భాగ్యస్థిత రాహు సంచారం డిసెంబర్ వరకు, జూన్ వరకు జన్మ గురువు యొక్క సంచారం, జూన్ నుంచి ద్వితీయ గురు సంచారం ఉంటాం. ఈ రాశివారు చక్కగా ప్రతి గురువారం కూడా దత్త చరిత్రను పారాయణ చేయండి, దత్తనామాన్ని మనసులో స్మరణ చేయండి, దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. గురువారం రోజు విద్యార్థులు నియమంగా ఒక ఆవునేయి దీపాన్ని వెలిగించి చక్కగా ప్రాతకాలాన్ని మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోవటం, అలా చదువుతూ అలవాటు చేసుకోవటం వల్ల గురుబలంతో కూడుకున్నటువంటి కార్యాచరణ మీరు ఏది మొదలుపెట్టినా, లాంగ్ టర్మ్ కోర్సులు, అలాగే ఎంబీబీఎస్ లాంగ్ టర్మ్ కోర్సులు తీసుకునేటువంటి వారు, ఎడ్యుకేషన్ పరంగా మీరు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి వారికి కూడా
దక్షిణామూర్తి స్తోత్రాలతో మీరు గురువారాలు చేయటం, ఒక 16 గురువారాలు ఆవు నెయ్యి దీపం పెట్టి దక్షిణామూర్తికి కానీ శివాలయంలో శివునికి కానీ ప్రదక్షిణాలు చేసుకోవటం, అలాగే లక్ష్మీ హయగ్రీవ ఆరాధన చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చా స్త్రీలకు కూడా, ముఖ్యంగా మిథున రాశి వారి స్త్రీలకు కూడా దీర్ఘకాలిక సమస్యలు ఇచ్చి జూన్ నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే అష్టమ రాహు సంచార ప్రభావంతో డిసెంబర్ తర్వాత నుంచి మిథున రాశి వారు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. అలాగే ప్రయాణాల విషయాల్లో రాహుకాల ప్రయాణం, లాంగ్ డ్రైవింగ్స్ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్లు చేసేటువంటి వారు, కొంచెం లాస్ ఆఫ్ పేమెంట్ లేకుండా షేర్ మార్కెట్స్లో పెట్టేటువంటి వారు, అలాగే ఈ జూదానికి సంబంధించినటువంటి ఎడిక్షన్స్ అవ్వకుండా అష్టమ రాహు సంచారం వల్ల ఎంత ఒక రకమైన మొండి ధోరణితో ముందుకెళ్ళటం వల్ల నష్టాలకు గురేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి డిసెంబర్ తర్వాత నుంచి కాస్త జాగ్రత్తలు పాటించడం, అష్టమ రాహు, దశమ శని, తృతీయ బృహస్పతి యొక్క సంచారం. ఈ రాశి వారికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన డిసెంబర్ నుంచి, మిథున రాశి వారికి ప్రతి వారంలో చక్కగా శనివారం రోజు విశేషంగా ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో అర్చన చేయండి. వీలైతే మన్యు సూక్తంతో కూడుకుని ఆంజనేయ స్వామి వారికి అర్చన చేయటం, మన్యు సూక్త పారాయణ చేయించుకోవటం, ఆంజనేయ స్వామి వారికి వారంలో హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ముఖ్యంగా మిథున రాశి వారు అటు దుర్గానామాన్ని మీరు మనసులో చక్కగా స్మరణ చేయండి. ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు స్మరణ చేయండి. ఈ సంవత్సరంలో గురుబలాన్ని పెంచుకునేటువంటి దత్తనామాన్ని మీరు జపం చేసుకోవచ్చు. దత్తాత్రేయుడు అష్టోత్తరాన్ని మీరు చదువుకోవచ్చు. ఇటు శనైశ్వరుడి యొక్క దోష నివారణకు నెలలో ఒకసారి నల్ల నువ్వుల్ని కూడా 1 కేజీ పావు శనైశ్వరుడికి దానాన్ని చేయటం, కంటక శని దోష నివారణ కోసం ఏదైతే మన క్లేశం, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఖర్చు స్థానం, మరి అన్నింటా కూడా అనిశ్చిత వాతావరణం నుంచి ఒక శాంతిపూర్వకంగా సామరస్యంగా ముందుకెళ్ళటం కోసం, శనైశ్వరుడి దోష నివారణ కోసం ముఖ్యంగా శనివారాలు మీరు చక్కగా నవగ్రహాల్లో శనైశ్వరుడికి, మరి శనైశ్వరుడు కోనస్థ పింగళ స్తోత్రాన్ని మీరు కూడా చదువుకోవటం ఈ మిథున రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు గోచరింపచేసేటట్టుగా శుభ ఫలితాలు కలగాలని, మీ జన్మజాతకాల్లో వచ్చేటువంటి బలంతో కూడా దైవ బలంతో మీరు చేసుకునేటువంటి పరిహారాల వల్ల ఈ పరాభవనామ సంవత్సరం అన్నింటా విజయాలు కలిగి చేయాలని మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.